హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. రీసెంట్ గా మనం చూసింది మెక్సికోకి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు క్లాడియా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. మెక్సికో ఎలెక్ట్స్ క్లాడియా షీన్బామ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. సో మెక్సికో యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్ అనే పర్సన్ ని ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట. మెక్సికో యొక్క క్యాపిటల్ మెక్సికన్ సిటీ అండ్ కరెన్సీ మెక్సికో పెసో అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. అంతకుముందే ప్రెసిడెంట్ గా ఆండ్రిస్ మాన్యువల్ లోపెజ్ అనే పర్సన్ ఉన్నారు. ఆండ్రిస్ లోపెజ్ అండ్ ఈమె కన్నా ముందర ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు మెక్సికోకి. సో మెక్సికోలో ప్రెసిడెంట్ అధ్యక్షుల యొక్క ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే, ఒకటి మనకి డైరెక్ట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ గా చెప్పొచ్చు అనమాట. లైక్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ మెథడ్ లోనే ఎన్నుకుంటారు. అంటే ఇండియాలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మెథడ్ లో ఎన్నుకోవడం జరుగుతుంది కదా, ఇక్కడ మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ మెథడ్ లో ఎన్నుకుంటారు అనమాట. మెక్సికోలో ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. సో 6 years పదవీ కాలానికి 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. మనకి 5 సంవత్సరాలు కదా రాష్ట్రపతికి. వీళ్ళ కంట్రీలో అధ్యక్షులు లేదా అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ కి 6 years ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ కనుక జనరల్ గా చూసుకున్నట్టయితే, ఒక్కసారి మెక్సికన్ ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చేయడానికి ఉండదు. ఇప్పుడు రష్యాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మనకి అట్లా లిమిట్స్ అనేవి లేవన్నమాట. కాకపోతే ఇప్పుడు మెక్సికోలో లిమిట్ ఉంది. ఒక్కసారి మాత్రమే ఒక పర్సన్ ప్రెసిడెంట్ గా చేయగలరు మెక్సికోకి సంబంధించి. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఈమె ఫస్ట్ ఫీమేల్ మెక్సికో ప్రెసిడెంటే కాదు, 2018లో మెక్సికన్ సిటీకి ఫస్ట్ ఫీమేల్ మేయర్గా కూడా వర్క్ చేశారు. ఫస్ట్ ఫీమేల్ మేయర్గా కూడా 2018లో మనకి ఈ ఎవరైతే క్లాడియా ఉన్నారో ఆమె మనకి వర్క్ చేయడం జరిగిందనమాట. ఇది ఆమెకి సంబంధించిన ఇంపార్టెన్స్. అలాగే రీసెంట్గా న్యూస్లో ఉన్న కొంతమంది ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ చూడండి. టాంజానియాకి సంబంధించి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట, ఫీమేల్ ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్. సులుహు అని గుర్తుపెట్టుకున్న పర్వాలేదు, ఈమె ప్రెసిడెంట్ అధ్యక్షురాలు, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అనమాట టాంజానియా కంట్రీకి సంబంధించి. ఈ టాంజానియా కంట్రీకి సంబంధించిన దార్ ఏ సలాం అనే పోర్ట్ ఏదైతే ఉందో అది న్యూస్ లో ఉంది. టాంజానియాకి సంబంధించిన దార్ ఏ సలాం పోర్ట్ ఉంది చూసారా, దీన్ని 30 years 30 సంవత్సరాలకి గాను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆదాని గ్రూప్ అనమాట. ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 30 years దార్ ఏ సలాం పోర్ట్ టాంజానియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఆమె ప్రెసిడెంట్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ జుడిత్ సుమిన్వా అనే పర్సన్ ఎంపిక కావడం జరిగింది. ఇటలీకి సంబంధించి మనకి G7 సమిట్ 2024లో జరుగుతుంది అనమాట. సో దీనికి ప్రైమ్ మినిస్టర్ గా జార్జియా మెలోనీ ఉన్నారు. తైవాన్ కి న్యూ ప్రెసిడెంట్ రీసెంట్ గా ఎంపికయ్యారు. ఆయన పేరు లాయ్ చింగ్తే. లాయ్ చింగ్తే ఈజ్ అ మేల్ అనమాట. ఈయన మనకి ఏమంటారు రీసెంట్ గా ఎన్నికయ్యారు. ఈయన కన్నా ముందర తైవాన్ కి ప్రెసిడెంట్ గా చేసింది ఎవరు అంటే, ఇక్కడ చూడొచ్చు మనకి సియింగ్ వెన్ అనే పర్సన్ తైవాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా చేశారు 2016 నుంచి 24 వరకు కూడా. 24లో ఈమె స్థానంలో ఈయన వచ్చారు. సో తైవాన్ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ కూడా మనకి సింగ్విన్ గా చెప్పొచ్చు అనమాట. సింగ్విన్ ని రీసెంట్ గా రీప్లేస్ చేసింది ఎవరు అంటే లాయ్ చింగ్తేగా చెప్పొచ్చు. ఈయన రీప్లేస్ చేశారు. సో ఇవన్నీ ఈ రీసెంట్ అప్డేట్స్ గా చెప్పొచ్చు. వాటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రెసెంట్ మెక్సికోకి సంబంధించి క్లాడియా షెన్బమ్ అనే పర్సన్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక కావడం జరిగింది మెక్సికోకి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్ కి సంబంధించింది. సో దీనికి ఇంకా మనకి కంప్లీట్ ప్రాపర్ గా ఈ ఆర్టికల్ రావాల్సి ఉంది. బట్ ప్రెసెంట్ ఒక అప్డేట్ లో ఇది చూద్దాం. రీసెంట్ గా మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎన్డీఏ అలయన్స్ అనేది అత్యధిక మెజారిటీని సాధించింది అనమాట. మనకి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గా చెప్పొచ్చు అనమాట. బీజేపీ ప్లస్ దాదాపుగా 28 పార్టీస్ వరకు ఉన్నాయి. అండ్ 28 పార్టీలు ఇండియా మొత్తంలో కూడా దీంతో కలిసాయి, బీజేపీతో కలిసాయి. సో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గా ఏర్పడ్డాయి. దీనికి ఆపోజిట్ లో కాంగ్రెస్ ఇంకొన్ని పార్టీలతో కలిసి ఇండియా అలయన్స్ అనేది పెట్టింది అనమాట. సో ఈ కూటమేమో 231 seats ని సాధించింది. ఎన్డీఏ ఏమో 294 మెజారిటీని సాధించడం జరిగింది. లైక్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ కాకుండా టీడీపీ అండ్ జనసేన, ఆప్నాదల్, అస్సాం గణ పరిషత్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో మనకి పార్టీస్ ఉన్నాయి.
అలాగే గనక ఇండియా అలయన్స్ కి తీసుకుంటే సమాజ్వాదీ పార్టీ ఉంది, రాష్ట్రీయ జనతాదళ్ ఉంది, ద్రావిడ మున్నిట్ర కజకం డిఎంకే పార్టీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ఉంది. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది. సో ఈ రెండు కూటమిల్లో మనకి మెయిన్గా వచ్చింది ఎన్డీఏ కూటమి అనమాట. 294 సీట్స్ని తీసుకోవడం జరిగింది. సో అత్యధిక మెజారిటీతో ఇప్పుడు మనకి గవర్నమెంట్ని కూడా ఫామ్ చేయనుంది ఎన్డీఏ కూటమి. అండ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ట్యాగ్ లైన్ ఎలక్షన్స్కి సంబంధించి సెలబ్రేషన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రైడ్ ఆఫ్ కంట్రీ, సెలబ్రేషన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రైడ్ ఆఫ్ కంట్రీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఇక్కడ నేను కంప్లీట్ కరెంట్ అఫైర్ చెప్పట్లేదు, జస్ట్ ఒక అప్డేట్ అనమాట. ఎన్డీఏకి ఇండియా అలయన్స్కి సంబంధించి ఎంత మెజారిటీ వచ్చింది అనేది సో ఇక్కడ మనం జనరల్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ టోటల్ గా మనకి ఇప్పుడు 543 సీట్స్, నార్మల్ గా లోక్సభలో 545 స్ట్రెంత్ మాక్సిమం, 543 సీట్స్ కి ఎలక్షన్ అనేది జరుగుతుంది కదా. ఈ 543 కి సీట్స్ కి సంబంధించి సో ఇండియాకి 231, ఎన్డీఏకి 294, అదర్స్ కి మిగిలిన సీట్స్ రావడం జరిగింది అనమాట. ఇందులో వీళ్ళు మనకి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమి బీజేపీకి సంబంధించి అత్యధిక సో మెజారిటీ అనే దాన్ని మనకి తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ గా చెప్పొచ్చు. అండ్ పూర్తిగా ఒకసారి మనం చూద్దాం ఏ పార్టీకి సంబంధించి ఎవరు ఫౌండర్ గా ఉన్నారు, ఎవరు మెంబర్ గా ఉన్నారు అనేది ఒక స్పెసిఫిక్ గా తెలుసుకుంటే ఎలక్షన్స్ రిలేటెడ్ న్యూస్ నుంచి ఏదైనా వస్తే గనుక ఎగ్జామ్ లో అది పెట్టడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది లేదా పర్సన్ ఇన్ న్యూస్ గా కూడా చెప్పొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం మెక్సికోకి సంబంధించి ఎలా చూస్తాం, క్లాడియా, అలాగే ఐస్లాండ్ కి సంబంధించి ఐస్లాండ్ కి సంబంధించి రీసెంట్ గా ప్రెసిడెంట్ ఎంపికయ్యారనమాట. సో ఆ ప్రెసిడెంట్ కూడా ఫీమేల్ ప్రెసిడెంట్, ఎస్పెషల్లీ బిజినెస్ విమెన్ అండ్ ఇన్వెస్టర్ కూడా అనమాట. సో మనకి అక్కడ వ్యాపారవేత్త, పెట్టుబడిదారిగా కూడా ఉన్న ఎవరైతే మనకి ప్రెసెంట్ ఐస్లాండ్ కి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికయ్యారో హాలా థామస్ డొటీర్. సో థామస్ డొటీర్ అనే ఈమె మనకి ఇప్పుడు ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐస్లాండ్ గా ఎంపిక అవ్వడం జరిగిందనమాట. 7th ప్రెసిడెంట్, ఐస్లాండ్ కి సంబంధించిన 7th ప్రెసిడెంట్ గా ఈమె ఎంపికయ్యారు. ఐస్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రెగ్జ్విక్ గా ఉంది. అలాగే నెక్స్ట్ క్రోనా అనేది దాని యొక్క కరెన్సీ. అండ్ ఐస్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బెండిక్సన్ అనే పర్సన్ ఐస్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో ఐస్లాండ్ అనేది న్యూస్ లో ఉంది, ఎందుకంటే కార్బన్ క్యాప్చర్ కి సంబంధించి, అంటే మనకి ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ వస్తుంది కదా, దాన్ని క్యాప్చర్ చేసి భూమి లోపలికి పంపించి రాక్స్ లోపలికి పంపించేలాగా మనకి ఒక సిస్టమ్ని, ఓర్కా అనే దాన్ని ఐస్లాండ్ స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా దానికన్నా అతిపెద్ద లార్జెస్ట్ కార్బన్ క్యాప్చర్ సిస్టమ్ని ఐస్లాండ్ లో మమూత్ అనే పేరు మీద మనకి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అది ఒకటి దానివల్ల న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, నార్డిక్ కంట్రీస్. నార్డిక్ కంట్రీస్ అంటే యూరప్లో నార్త్ సైడ్న ఏదైతే మనకి నార్త్ పార్ట్లో ఉత్తరాన ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ దేశాలని నార్డిక్ కంట్రీస్ అంటాం. అంటే జోగ్రఫికల్గా కల్చరల్ పరంగా సేమ్ ఫీచర్స్ని కలిగి ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ నేను డెన్మార్క్ మెన్షన్ చేయలేదు మీకు, డెన్మార్క్ కావచ్చు, నార్వే కావచ్చు, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, వీటన్నిటిని నార్డిక్ కంట్రీస్ అంటారు. సో మీకు ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చేసి 4th వన్లో మీకు ఇటలీ అని చెప్పేసి ఇవ్వచ్చు, లేకపోతే 4th వన్లో వచ్చేటప్పటికి అర్జెంటీనా, బ్రెజిల్ లాంటివి ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ నార్డిక్ కంట్రీ ఇలా అడగచ్చు అనమాట. అదే దానికి సంబంధించిన ఐస్లాండ్ యొక్క ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎంపికైన వ్యక్తి థామస్ డొట్టీర్ అనే పర్సన్ ఎంపికయ్యారనమాట. ప్రైమ్ మినిస్టర్గా కూడా రీసెంట్గానే అపాయింట్మెంట్ జరిగింది, బెండిక్సన్ది. అది ఒకటి. ఈజీ క్లియర్. సో క్యాపిటల్, కరెన్సీ. దానికన్నా ప్రీవియస్గా మనకి మమూత్ ఏదైతే ఉందో అది కార్బన్ క్యాప్చర్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ ఇది. సో ఇది ఐస్లాండ్లో స్టార్ట్ చేశారు. ఈజీ క్లియర్ అండి. ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్. అండ్ ఇది న్యూస్లో ఉంది. 1993 12th అక్టోబర్న మనకి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, అంటే స్టాట్యూటరీ బాడీ కింద ఏర్పడింది. దీంట్లో ఉండే మెంబర్స్ని అలాగే చైర్పర్సన్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని చెప్పచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం హ్యూమన్ రైట్స్ని కాపాడడం, మానవ హక్కులు ఏవైతే ఉంటాయో అవి కాపాడడం. హ్యూమన్ రైట్స్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే December 10th మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్పర్సన్గా అరుణ్ కుమార్ మిశ్రా గారు చేశారు. అయితే ఇప్పుడు ఈయనని రీప్లేస్ చేస్తూ
తాత్కాలికంగా అంటే యాక్టింగ్ చైర్పర్సన్గా విజయ భారతి సైని అనే పర్సన్ని అపాయింట్ చేశారు. విజయ భారతి గారు తెలంగాణ హైకోర్టులో మనకి లాయర్గా చెప్పొచ్చు, అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీలో ఒక మెంబర్ కూడా. ఈమెను ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా యాక్టింగ్ చైర్పర్సన్గా ఈ ఎన్హెచ్ఆర్సీకి అపాయింట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ ఇంకా మనకి చెప్పాలంటే రీసెంట్గా న్యూస్లో ఉన్న వ్యక్తుల్లో రాధికా సేన్ గారు ఒకళ్ళు. యునైటెడ్ నేషన్ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాంటి వాటిలో కాంట్రిబ్యూట్ చేసినందుకు రాధికా సేన్ గారికి పీస్ కీపర్స్ డే రోజున అంటే May 29న యునైటెడ్ నేషన్ అవార్డుని ప్రకటించడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా చేసిన డాగ్ హామ్స్కోల్డ్ పేరు మీద ఒక మెడల్ని ఏర్పాటు చేశారు. ఆ మెడల్ని రీసెంట్గా సేమ్ అదే రీజన్కి సంబంధించి నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ గారికి ఇచ్చారని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే హర్ష్ కుమార్ జైన్ గారిని ఫిలిప్పీన్స్కి సంబంధించిన న్యూ అంబాసిడర్గా ఇండియా తరపున అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురు కూడా మనకి న్యూస్లో ఉన్న పర్సన్స్. వాళ్ళతో పాటే మనకి ఇప్పుడు విజయ్ భారతి గారు కూడా. విజయ భారతి గారు యాక్టింగ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి మనకి అపాయింట్మెంట్ అవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించింది. సో నెక్స్ట్ మనకి ప్లేస్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. హొలాంగ్ పారా గిబాన్ సంరక్షణ కేంద్రం, హొలాంగ్ పారా గిబాన్ శాంచరీ. సో ప్లేస్ గుర్తుపెట్టేసుకోండి. ఇది అస్సాంలో లొకేట్ అయి ఉంది. యాక్చువల్గా అస్సాం యొక్క స్టేట్ యానిమల్ రైనోసర్ అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఈ పిక్చర్ ఉంచాను అంతే. అస్సాం యొక్క స్టేట్ యానిమల్ మనకు రాష్ట్ర జంతువు రైనోసర్. ఎస్పెషల్లీ వన్ హార్న్ రైనోసర్ అనేది అక్కడ చాలా ఫేమస్. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్లో కూడా ప్రపంచంలో అత్యధికంగా ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతున్న యానిమల్స్లో ఫస్ట్ ఉన్నది రైనోసర్స్ అనమాట. అది ఇంకొక పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అస్సాంలోని హొలాంగ్ పారా గిబాన్ సంరక్షణ కేంద్రం ఉంది కదా, ఇదంతా ఈ సంరక్షణ కేంద్రం అనుకోండి, ఇదంతా ఏరియా అనుకోండి కంప్లీట్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా మధ్యలోంచి ఇట్లాగా, సో ఇలాగ రైల్వే ట్రాక్ అనేది ఉంది. ఇటువైపు వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది, ఇటువైపు ఉంది, మధ్యలో రైల్వే ట్రాక్, ఆ రూట్ అట్లా కనెక్ట్ అయింది అనమాట. సో దీనివల్ల ఇక్కడ ఉండే మంకీస్ ఉంటాయి కదా, ఏప్స్ కావచ్చు ఇలాంటివి, అవి రైల్వే ట్రాక్ మీద అటు ఇటు పాస్ అయినప్పుడు ఈ రైల్ ఫాస్ట్గా రావడం వల్ల అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బ్రిడ్జెస్కి అంటే మనకి రైల్వే ట్రాక్స్కి పైన రోడ్ కట్టు ఇటు కూడా మనకి కెనోపీస్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తారంట. సో మనకి చెట్లు పొదలు లాంటివి అంటాం కదా, కెనోపీస్ని ఏర్పాటు చేస్తారు. సో దానివల్ల అవి వాటిని యూస్ చేసుకుని క్రాస్ చేయొచ్చు అనమాట. సో కింద నుంచి ట్రైన్కి దగ్గరకు వచ్చి అవి చనిపోవడం కానీ యాక్సిడెంట్కి గురి అవడం కానీ జరగవు. సో కెనోపీ బ్రిడ్జెస్ అనేవి రైల్వే ట్రాక్స్ దగ్గర అస్సాంలోని హొలంగ్ పారా గిబాన్ సంరక్షణ కేంద్రం దగ్గర ఏర్పాటు చేయడానికి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరిది థాట్? నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్. సో మనకి ఈశాన్య రాష్ట్రాల ఫ్రంటియర్ రైల్వే జోన్, దీని హెడ్ క్వార్టర్స్ మనకి మాలిగావోన్ అస్సాంలో లొకేట్ అయి ఉంది. రైల్వే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్ మాలిగావోన్ అస్సాంలో లొకేట్ అయి ఉంది. సో వాళ్ళు అనుకున్నారు యాక్చువల్గా ఇలాంటిది ఒకదాన్ని తీసుకురావాలి అని చెప్పేసి. సో అందుకని ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని జోర్హట్ అనే ప్రదేశంలో స్టార్ట్ చేశారు. దిపోర్ బిల్ అనేది ఇంపార్టెంట్ లేక్, ఇంపార్టెంట్ ప్లేస్ అస్సాంలో. మానస్ బయోస్పియర్, కజిరంగా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా అస్సాంలో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా అస్సాంలో బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏది? బిహు ఫెస్టివల్ అనేది అస్సాంలో సెలబ్రేట్ చేసుకునే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్గా చెప్తారు. ఇది 3 రకాలుగా ఉంటుంది. భోగ బిహు, మాఘ బిహు, కాతి బిహు అని. మనకి ఉగాది ఎలాగో వీళ్ళకి భోగ బిహు అలాగా, మనకి సంక్రాంతి ఎలాగో వీళ్ళకి మాఘ బిహు అలాగా. సో ఒక్కొక్క సందర్భంలో ఈ బిహు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే రీసెంట్గా మజూలీ మాస్క్ అనేది ఏదైతే ఉందో అది అస్సాం దగ్గర నుంచి GI ట్యాగ్ని పొందిందనమాట. రీసెంట్గా అస్సాంలో GI ట్యాగ్ని పొందింది ఏది అంటే మజూలీ మాస్క్ అనే దానిగా చెప్పొచ్చు. సో అలా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియరా అండి? సో ఇది టోటల్గా అస్సాంకి సంబంధించిన అప్డేట్. హొలాంగ్ పారా గిబాన్ శాంచరీ అనేది న్యూస్లో ఉంది. అది ఏ ప్రాంతానికి సంబంధించింది? అస్సాంకి సంబంధించింది. ఈ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది June 5th. సో ఎవ్రీ ఇయర్ కూడా June 5th ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ల్యాండ్ రీస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్గా చెప్పచ్చు. ల్యాండ్ రీస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇది థీమ్ అన్నమాట. అసలు ఈ డేని ఎందుకు తీసుకొచ్చారంటే ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 1972 సరిగ్గా ఇండియాలో కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చిన ఇయర్ అన్నమాట.
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అదే సంవత్సరం స్టాక్ హోమ్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్గా చెప్తాం. ఇక్కడ డిసైడ్ అయ్యారు ఇట్లా ఒక ఎన్వైర్న్మెంట్ డేని తీసుకురావాలి. ఎవరు డిసైడ్ అయ్యారు? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్. సో అప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 1973 సరిగ్గా ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇండియాలో స్టార్ట్ అయిన సంవత్సరం. 1973 నుంచి మనకి ఎన్వైర్న్మెంట్ డే అనే దాన్ని స్టార్ట్ చేశారు. అలా ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ డే ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి పర్యావరణ దినోత్సవాన్ని 1973లో జూన్ 5 రోజున సెలబ్రేట్ చేశారు. అప్పుడు దాని యొక్క థీమ్ ఓన్లీ వన్ అర్త్ అనమాట. సో ఇప్పుడు 2024లో దీని యొక్క థీమ్ ల్యాండ్ రీస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్. సో భూమి ఏదైతే ఉంటుందో సో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి, నేలల్ని వాటిని. డిసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. ఎడారికి ఒక ఇది అంటూ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక ఎడారి ప్రాంతం ఉందనుకోండి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా నెమ్మదిగా ఎడారిగా మార్చేస్తుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని మనకి డిసర్టిఫికేషన్గా చెప్పచ్చు అనమాట. అలాంటి దాన్ని ఆపాలంటే చెట్లని వాటిని నాటుతూ ఉండాలి అండ్ ట్రీస్ని ప్రోత్సహించాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే డ్రాట్ లాంటి వాటిని, కరువు లాంటి వాటిని ఆపాలన్నమాట. సో ఇది దాని యొక్క థీమ్. డిసర్టిఫికేషన్, డ్రాట్, ల్యాండ్ రీస్టోరేషన్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈసారి మనకి ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించబోతున్న కంట్రీ సౌదీ అరేబియా ఈసారి దీనిని నిర్వహించబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం. క్యోటో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, హరిత వాయువుల్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోటోకాల్. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉంటేనే పర్యావరణం కరెక్ట్గా ఉంటుంది, ఎన్వైర్న్మెంట్. 1997లో ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది జపాన్లో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రియో సమిట్, దీన్నే అర్త్ సమిట్ అని కూడా అంటారు. యాక్చువల్గా భూమి కోసం అని చెప్పేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద సమిట్ జరిగింది. ఎక్కడ? బ్రెజిల్లోని రియో అనే ప్రదేశంలో జరిగింది. ఈసారి 2024లో G20 సమావేశం కూడా బ్రెజిల్లోనే జరుగుతుంది. బ్రెజిల్లోని రియో దగ్గర అర్త్ సమిట్ జరిగింది, అందుకే రియో సమిట్ అని కూడా దీన్ని అంటారు. 1992లో ఇది జరిగింది. ఇది జరిగిన 20 yearsకి మళ్ళీ అర్త్ కోసం సమావేశం జరిగింది. దాన్ని రియో +20 సమిట్ అంటారు. 2012లో జరిగింది. ఇవి కొన్ని సమావేశాలు. అలాగే ప్రాజెక్ట్స్. పర్యావరణం అంటే మనకి నేచర్తో పాటు నేచర్తో లింక్ అయిన జీవులు అంటే హ్యూమన్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, స్పీషియస్ ఇవన్నీ ఉంటాయి. వాటిని కాపాడుకోవడానికి ఇండియా ఏం చేసింది? ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని 1973లో స్టార్ట్ చేసింది కదా. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని 1992లో స్టార్ట్ చేసింది. రెడ్ పాండా అనే దాన్ని 1996లో స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్ వల్చర్, రాబందులకు సంబంధించి 2006లో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. స్నో లెపర్డ్ అనే దాన్ని 2009లో స్టార్ట్ చేసింది. సో మంచు చిరుతపులులకు సంబంధించిన ప్రాజెక్ట్ 2009, వల్చర్కి సంబంధించింది 2006, రెడ్ పాండా 1996, ఎలిఫెంట్కి సంబంధించింది 1992, టైగర్ ప్రాజెక్ట్ 1973. అలాగే నెక్స్ట్ ఈ ఎన్వైర్న్మెంట్ డే అనేది ఎవరు చూస్తారంట? యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో అది ఈ ఎన్వైర్న్మెంట్ డేని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఐక్యరాజ్య సమితి తరపున. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? నైరోబీ అనే ప్రాంతంలో ఉంది. సో నైరోబీ అనేది కెన్యాలో లొకేట్ అయ్యి ఉంది. కెన్యాలోని నైరోబీలో యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా లొకేట్ అయ్యి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ ఎన్వైర్న్మెంట్ డేకి సంబంధించి. ఈ సంవత్సరం COP29 సమిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 సమిట్ ఎక్కడ జరగబోతుంది? అజర్బైజాన్లో జరగబోతుంది. అజర్బైజాన్ క్యాపిటల్ బాకు. COP28 వచ్చేటప్పటికి దుబాయ్లో జరిగింది లాస్ట్ ఇయర్ అనమాట. COP27 అంతకు ముందర ఈజిప్ట్లో జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్, డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి May 31 వరల్డ్ నో టొబాకో డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇండియాలో కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో అది వరల్డ్ నో టొబాకో డేని ఇండియాలో కూడా నిర్వహించింది. అయితే May 31 జరుపుకునే ఈ వరల్డ్ నో టొబాకో డే యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ అండ్ ఇంటర్ఫియరెన్స్. సో చిన్న పిల్లలని ఈ పొగాకు యొక్క పరిశ్రమలోకి అండ్ వెళ్ళనివ్వకుండా వాళ్ళని రక్షించేట్టుగా మనకి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేని మనకి మెయిన్గా చేసుకుని PV సింధు గారు ఎవరైతే ఉన్నారో ఈమెని బ్రాండ్ అంబాసిడర్గా చేశారనమాట, టొబాకోని కంట్రోల్ చేయడానికి. టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్కి కావచ్చు, టొబాకో కంట్రోల్ అవేర్నెస్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరిని చూస్ చేసుకున్నారు అంటే PV సింధు గారిని చూస్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఆల్రెడీ మీకు తెలుసు. స్లైస్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నయన్తారా గారు ఉన్నారు. నీరజ్ చోప్రా గారు ఎవర్ రెడీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. యునిసెఫ్
ఇండియాకి కరీనా కపూర్ ఖాన్ గారు అపాయింట్ అయ్యారు. అలాగే శీతల్ దేవి గారు వచ్చేటప్పటికి పీడబ్ల్యూడి పీపుల్ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు వాళ్ళకి సంబంధించి మనకి నేషనల్ ఐకాన్ గా ఎలక్షన్ కమిషన్ ఆమెని అపాయింట్ చేసింది. అలాగే యూత్ ఐకాన్ గా ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్స్ కోసం ఎవరిని అపాయింట్ చేసుకుంది, ఆయుష్మాన్ ఖురానా గారిని అపాయింట్ చేసుకుంది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మనకి ఈ టొబాకోకి సంబంధించి అంటే పొగాకు ఉంటుంది కదా, దాన్ని నియంత్రించడానికి ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో వాటి అవేర్నెస్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగిందంటే పివి సింధు గారిని అపాయింట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్యాంకింగ్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ లో మనకి అండ్ 7th కంపెనీగా అంటే 8 lakh crore వరకు టచ్ అయిన 7th కంపెనీగా మనకి SBI అనేది స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ద 7th కంపెనీ ఆఫ్ ఇండియా విచ్ టచెస్ దట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8 lakh crore గా చెప్పొచ్చు అనమాట. అంతకు ముందర రిలయన్స్, టాటా అండ్ HDFC, భారతి ఎయిర్టెల్ అండ్ ICICI, ఇన్ఫోసిస్ లాంటివి ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇప్పుడు 7th గా SBI అనేది రావడం జరిగింది. గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీకి షేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 షేర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఒక షేర్ వచ్చేటప్పటికి ఒక్క షేర్ ఈ రోజు వాల్యూ ఎంత అంటే ఒక 10 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. అంటే 100 షేర్స్ వాల్యూ ఎంత ఉంటుంది, 1000 రూపీస్ కదా. సో అది మార్కెట్ క్యాపిటలైజేషన్ దీనికి సంబంధించి. అంటే ప్రజెంట్ షేర్ యొక్క ప్రైస్ చూసి అవుట్ స్టాండింగ్ ఆఫ్ టోటల్ షేర్స్ వాల్యూని చూస్తారు. సో దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు దీనికి సంబంధించి. అలాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క వర్త్ 8 lakh crores తోటి 7th కంపెనీగా SBI అనేది ఉండడం జరిగింది. SBI హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది అండ్ ట్యాగ్ లైన్ ప్యూర్ బ్యాంకింగ్ అండ్ నథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఉంది. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, మెక్సికో ఫీమేల్ ప్రెసిడెంట్ కి సంబంధించి మనకి అంటే మెక్సికన్ ఫీమేల్ ప్రెసిడెంట్ గా మనకి ఎవరైతే అపాయింట్ అయ్యారో మనకి ఆ పర్సన్ గురించి డిస్కస్ చేసాం, క్లాడియా గారి గురించి. నెక్స్ట్ NDA అలయన్స్ అనేది మనకి విజయాన్ని సాధించడం జరిగింది, అది ఒకటి. నెక్స్ట్ మనకి హాలత్ థామస్ డొటీర్ ఎవరైతే ఉన్నారో న్యూస్లో ఉన్నారు, ఐస్లాండ్కి సంబంధించిన ప్రెసిడెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి తాత్కాలిక చైర్పర్సన్, యాక్టింగ్ చైర్పర్సన్గా విజయభారతి గారిని అరుణ్ కుమార్ గారి మిశ్రా గారి ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోలంగ్ పారా, ఆర్ పడలేదు, హోలంగ్ పార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది అస్సాంలో ఉంది, అది ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5th సెలబ్రేట్ చేసుకుంటాం. పివి సింధు గారిని వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా టొబాకో కంట్రోల్కి సంబంధించి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. SBI మార్కెట్ క్యాపిటలైజేషన్లో మనకి 8 lakh crores తోటి 7th కంపెనీగా ఇండియాలో నుంచోవడం జరిగింది. ఆ ప్లేస్ని సొంతం చేసుకోవడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసాం. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.